కరుణ్ నిన్న ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా? నిన్న పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. బట్ లాస్ట్ టైం మనం కార్తీక మాసం పెట్టిన దాని గురించి బఫెట్ గురించి చాలా మంది అడుగుతున్నారు. వెజ్ బఫెట్ మెన్యూ చేసి ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. మీరు స్టార్ట్ చేయడమే ఆలస్యం. మీరు కిచెన్ స్టాఫ్ అంతా ఓకే అయితే ఆల్రెడీ 7 మాసం కూడా సగం అయిపోయింది. ఇంకో 2 వీక్స్లో అయిపోతుంది. రేపు మండే నుండి ఇమీడియట్గా వెజ్ బఫెట్ స్టార్ట్ చేసి 15th వరకు పెట్టండి. ఓకే, కొంచెం రిస్క్ అయితే నేను మెన్యూ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. మెన్యూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది కంపల్సరీ రేపు మండే నుండి ఇంప్లిమెంట్ చేసేయండి. ఓకే, సూప్లో ఒకటి పెట్టండి, రాగి సూప్ వెజ్. స్నాక్స్లో వచ్చేసి 2 స్నాక్స్ పెట్టండి. స్ప్రింగ్ రోల్ ఒకటి, పెరుగు వడ కానీ, సాబుదాన వడ కానీ, మొక్కజొన్న వడ కానీ ఏదన్నా ఒక వడ పెట్టండి. కోతు పరోటా వెజ్ అండ్ పూరి ఇవ్వండి. బీట్రూట్ పూరి కానీ, పాలక్ పూరి కానీ, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఇవ్వండి. పులిహార, మామిడికాయ పులిహార కానీ, చింతపండు పులిహార కానీ, లెమన్ రైస్ కానీ, ఈ మూడిట్లో ఒకటి ఇవ్వండి ఎవ్రీడే. పనసకాయ పొలో, మిక్స్ వెజ్ బిర్యానీ, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, తోటకూర పప్పు, కర్రీ ఒకటి, ఫ్రైలో 2 ఫ్రైలు ఇవ్వండి. షాలో ఫ్రై ఒకటి, డీప్ ఫ్రై ఒకటి, పచ్చడి, సాంబార్ ఇవ్వండి. పెరుగు చారు, రసం, గుత్తి వంకాయ, ఉలవచారు, దద్దోజనం, కర్డ్, పాపడు, పికిలు. డిజర్ట్స్ లో 2 ఇవ్వండి. మనం ఏదో 5-6 రకాలు పెట్టినా కానీ కస్టమర్ అంత సాటిస్ఫై అవరు. చక్కెర పొంగల్ మంచిగా నీట్ గా గీతో చేసి చక్కెర పొంగల్ ఇవ్వండి. అండ్ మ్యాంగో డ్రెస్ లీచెస్. అండ్ తర్వాత వైట్ రైస్, రైతా గ్రేవీ, పౌడర్స్, పికిల్స్. దీంతో పాటు నాన్ వెజ్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే, అంటే బఫెట్ తీసుకున్న వాళ్ళు, సపోజ్ మా ఫ్యామిలీలో మా వైఫ్ నాన్ వెజ్ నేను తింటాను, నేను కూడా బఫెట్ తీసుకున్నప్పుడు సైడ్స్ ఆర్డర్ చేసుకునేటట్టు సైడ్స్ పెట్టండి. చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, మటన్ కర్రీ, కోడిగుడ్డు ఇగురు, రొయ్యలు ఇగురు అలా పెట్టేసి ఒక 5 టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ పెట్టేసి, మటన్ ప్రాన్స్ వచ్చేసి 229 పెట్టండి, చికెన్ వచ్చేసి 189 పెట్టండి. వాళ్ళకి కవర్ అయిపోద్ది ఎవరైతే నాన్ వెజ్ తింటారో ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్. సో ఈ మెన్యూ మండే నుండి ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. 7 మాసం కంప్లీట్ అయిపోతుంది. మనం చాలా లేట్ అయ్యాము. ఓకే, ఆగస్ట్ 15th కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ.